జ్ఞానస్వరూపులకు నమస్కరిస్తూ 29వ రోజు సీతాయనము. ఆయన చిరునవ్వుతో తల ఊపి చాలా సజీవంగా, కాకపోతే వయసు మీరి ఉంది అని చెప్పారు. నిన్నటికి కంటిన్యూషన్ అండి ఇది. ఆమె సందర్శకులను అనుమతిస్తోందా? మేము అంత దూరం నుంచి ఆమె కోసమే వచ్చాము. ఆమెకు స్వస్థతా శక్తులు ఉన్నాయని విన్నాము అని మా అమ్మ అంది. ఆయన నవ్వాడు. ఆ విషయాన్ని అవును కాదని చెప్పకుండా, సీతాదేవి తన భౌతిక రూపాన్ని వదిలి ఎన్నో సంవత్సరాలైంది. మొదట్లో చాలామంది సోమ వద్దకు వచ్చేవారు, కానీ ఇప్పుడు చాలా అరుదుగా వస్తున్నారు. అయోధ్య వాసులు స్వస్థత కోసం వచ్చారో లేదా తాము వచ్చిన దాన్ని వారు పొందారో లేదో నేను చెప్పలేను. సోమ తనకు స్వస్థతా శక్తులు ఉన్నవి అన్న విషయాన్ని త్రోసిపుచ్చుతుంది. ఆమె ఇచ్చేదంతా మాత నుంచే వస్తుందని చెప్తుంది. దేవి సీతను ఆమె అలాగే పిలుస్తుంది. ఇప్పుడు ఆ దిశగా వెళ్తున్న మునులు మాత్రమే వస్తారు. ఆమె వయసును పక్కన పెట్టి వారందరికీ ఆహారపు ఏర్పాట్లు చేస్తుందని విన్నాను. మీకు కూడా ఆహారం ఆమె అందిస్తుందని అనటంలో సందేహం లేదంటూ నవ్వి, అయితే మీరు ఇక్కడ భోజనం చేసి ఎన్నాళ్ళు ఉండాలనుకున్నా ఉండండి. మీ కుమార్తెకు స్వస్థత చేకూరుతుందో లేదో గాని సోమను చూడమన్నదే మీ సుదీర్ఘ ప్రయాణానికి మంచి ఫలితమే. అది విలువ కలిగినదే. కానీ నేను ఆ విషయంలో మిమ్మల్ని హెచ్చరించాలి. ఆమె ఈ మధ్యకాలంలో ఎక్కువ మౌనంగా ఉంటూ తక్కువ మాట్లాడుతోంది. ఇప్పటికే ఆమె వేరే ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు ఉంది. అప్పుడప్పుడు నేను ఆమెను చూడడానికి వెళ్తాను, కానీ నేను నిశ్శబ్దంగా కూర్చుంటాను. కొన్నిసార్లు ఆమె కళ్ళు కూడా తెరవదు. నేను అక్కడ ఉన్నానని ఆమెకు తెలుసో లేదో కూడా తెలియదు. అయినా ఆమె శరీరం నిలిచే ఉంది. తమ మాత తను తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు మాత్రమే తాను వెళతానని ఆమె నాతో చెప్పింది. ఆమె ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ రాత్రి నేను నిద్రపోలేకపోయాను. అయితే అది నాకు సౌకర్యం లేకపోవటం వల్ల కాదు. ప్రతిదీ సరిగానే అమరి ఉంది. అయితే ఏదో ఉత్కంఠ, వర్ణనాతీతమైన ఆకాంక్ష. నేను మాకు ఇవ్వబడిన చిన్న కుటీరం బయట ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ కూర్చుండగా హఠాత్తుగా నన్ను ఒకానొక ఉద్వేగం చుట్టుముట్టి నా ఛాతి ఎగిరిపడింది. ఏ కారణం లేకుండానే కన్నీళ్లు వచ్చాయి. ప్రయాణంలోనే ఈ సందర్శన తర్వాత మా తండ్రి కోరిన పెళ్లి చేసుకోవాలని పర్యవసానంగా నేను, నా భర్త లేదా మా పిల్లలు మరణించినా సరే అనుకున్నాను. ఏం సంభవించబోతున్నా నేను దాన్ని అంగీకరిస్తాను. మా తల్లిదండ్రులకు విచారాన్ని, ఒత్తిడిని కలిగించను. నేను నా బాధను నా లోపలే దాచుకుంటాను. దానివల్ల వారికి అది తెలియదు. అయితే ఇప్పుడు నా కన్నీళ్లకు కారణం ఇది కాదు. అవి బాధ వలనో లేక భయం వలన వచ్చినవి కావు. అవి నిశ్చింత వలన వచ్చినవి. నిశ్చింత దేని వల్లనో నాకు తెలియదు. నాకు తెలిసిందంతా ఈ పరిచారిక సోమను కలవటం నాకు హాయినిస్తుందని మాత్రమే. నేను మా అమ్మ నిద్రలేవటం కోసం రాత్రంతా ఎదురు చూశాను. పొద్దున ఆమె లేచేసరికి నేను దుస్తులు ధరించి వెళ్ళడానికి సిద్ధమై ఉన్నాను. ముందుగా మనం భోజనం చేద్దాం, నా తొందరను తగ్గించడానికి ఆమంది. నేను తల ఊపాను. కానీ నా ఆతృతను మా అమ్మ పసిగట్టి తొందరగానే సిద్ధమైంది. భోజనం తర్వాత ఆశ్రమవాసుల్లో ఒకరు మమ్మల్ని సోమ కుటీరం, నిజానికి అది గుడిసె దగ్గరకు తీసుకువెళ్లారు. అది ఎక్కువ దూరం కాదు, కానీ అడవిలో నుంచి వెళ్ళాలి. త్వరలోనే చెట్లు ఎక్కువ లేకుండా రాళ్ల పక్కన నిలబడిన చిన్న నివాసం కనబడింది. నా ఆతృత పెరిగింది. అది కనిపించగానే మాతో వచ్చిన వ్యక్తి వెళ్ళిపోయాడు. తలుపు దగ్గర వెళ్ళి నేను ఆగిపోయాను. మా అమ్మ కూడా ఆగింది. నేను ఒకదాన్నే లోనికి వెళ్ళి, నువ్వేమైనా అనుకుంటావా అమ్మా అని అడిగాను. ఆమె నవ్వి, లేదు, నేను బయట ఎదురు చూస్తానంది. నేను తలుపు గట్టిగా తోసి తెరిచాను. ఉదయపు సూర్యకాంతి కిరణాలు లోపలి చీకటిని తరుపుతున్నాయి. గదిలో ఒక మూల నేల మీద ఒక స్త్రీ కూర్చొని ఉండటం నేను చూశాను. ఆమె మీద ఒక సూర్యకిరణం పడి నా ముందు ఒక అందమైన యువతి తన గుండ్రటి ముఖం చుట్టూ నల్లటి వెంట్రుకలు పరుచుకొని కాషాయ వస్త్రంతో తల కప్పుకొని ఉండటం చూశాను. అది అరక్షణం మాత్రమే. నేను దగ్గరకు వెళ్లే కొద్దీ ఆ అందమైన స్త్రీ వృద్ధ మహిళగా మారి కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఉండి ముఖం ఆకాశం వైపు చూస్తూ ఉంది. ఆమెను చూసిన క్షణంలో నా ఊపిరి ఆగిపోయినట్లయింది. సముద్రపు అలల్లాగా నాలో ఉద్వేగాలు సుడితిరిగాయి. నాకు నవ్వాలో, ఏడవాలో, ఉండాలో, వెళ్ళిపోవాలో, నేను ఉన్న చోటే నిలబడాలో, దగ్గరికి వెళ్లాలో తెలియలేదు. నిమిషాలు గడిచినా నేను కదల్లేదు. బహుశా ఉదయ కిరణాల ప్రకాశం ఆమెని లోకంలోకి తెచ్చినట్లుంది. బిడ్డ, లోపలికి రా అన్న బలహీనమైన స్వరం పిలుపు నన్ను ఆ చిన్న గదిలో ఆమె కూర్చున్న వైపుకు నడిపించింది. సో అండి, రేపు సోమను కనుగొనటం గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.